వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. ఉత్తరప్రదేశ్లోని మెరట్లో దారుణ హత్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. భార్యలు తమ భర్తలను హత్య చేస్తూ దేశవ్యాప్తంగా షాక్కు గురిచేస్తున్నారు. ముస్తాన్ రాస్తోగి తన భర్త సౌరభ్ను దారుణంగా చంపిన ఘటన మరవకముందే మరో భార్య తన భర్తను హత్య చేసి పాము కాటు అని తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ హత్యల వెనుక కథలు ఏమిటి? మహిళలు ఇంత క్రూరంగా మారడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ ఘటనలు సమాజం ఎలా చూస్తోంది? మేరట్లో ఏడాది మార్చిలో జరిగిన ముస్కాన్ రస్తోగి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 27 ఏళ్ల ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరభ్ రాజ్పుత్ ను హత్య చేసింది. సౌరభ్ లండన్ లో బేకరీలో పనిచేస్తూ తన కూతురు పుట్టినరోజు కోసం మేరట్కు తిరిగి వచ్చాడు. ముస్కాన్ సాహిల్ ముందుగా సౌరభ్ కు మత్తుమంది ఇచ్చి కత్తితో పొడిచి గొంతు కోసి శరీరాన్ని ముక్కలుగా కోశారు. ఆ శరీరాన్ని సిమెంట్ తో నిండిన డ్రమ్ములో దాచి ఇద్దరు హిమాచల్లోని మనాలి కసోల్ కు విహారయాత్రకు వెళ్లారు. ముస్కాన్ సౌరభ్ ఫోన్ నుంచి సందేశాలు పంపి అతడు బ్రతికే ఉన్నట్లు నటించింది. సౌరభ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ముస్కాన్ ఘటన తర్వాత మేరట్లో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. అర్చనా రాజ్పుత్ అనే వివాహిత తన ప్రియుడు అనుజ్ తో కలిసి భర్త రాజీవ్ రాజ్పుత్ ను హత్య చేసింది. రాజీవ్ పాము కాటుతో చనిపోయాడు అని అర్చన చెప్పింది. కానీ స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టంలో రాజీవ్ శరీరంలో టెట్రోడోటాక్సిన్ అనే విషం ఉన్నట్లు తేలింది. ఇది సాధారణంగా పాము విషయంలో ఉండదు. అర్చన, అనుజ్ ను అరెస్టు చేసిన పోలీసులు వారు రాజీవ్ కు విషమిచ్చి హత్య చేసినట్లు కనుగొన్నారు. అర్చన తన భర్తతో విభేదాలు, అనుజ్ తో సంబంధం కారణంగా ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపింది. ఈ హత్యల వెనుక కారణాలను చూస్తే వివాహేతర సంబంధాలు, మాదక ద్రవ్యాల వినియోగం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం తీవ్ర చర్యలు కీలకంగా కనిపిస్తాయి. ముస్కాన్ కేసులో సాహిల్ తో సంబంధం, మాదక ద్రవ్యాల బానిసత్వం ఆమెను హత్య వైపు నడిపించాయి. ముస్కాన్, సాహిల్ మాదక ద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారని, జైలులో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ కోసం ఆరాటపడ్డారని పోలీసులు తెలిపారు. అర్చన కేసులో భర్తతో విభేదాలు, ప్రియుడితో సంబంధం ఆమెను ఈ నేరానికి ప్రేరేపించాయి. ఈ రెండు ఘటనలు మేరట్లో భర్తల హత్యల భయాన్ని పెంచాయి. దీని ప్రభావంతో సంత్ కబీర్ నగర్ లో బబ్లు అనే వ్యక్తి తన భార్యను ఆమె ప్రియుడితో పెళ్లి చేసి తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. మహిళలు ఇంత క్రూరంగా మారడానికి కారణాలను విశ్లేషిస్తే సామాజిక, మానసిక, ఆర్థిక అంశాలు కీలకంగా కనిపిస్తాయి. సామాజిక మీడియా, సినిమాలు, వెబ్ సిరీస్లు కొంతమంది నేరాల వైపు ప్రేరేపిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మేరట్లోని ఈ ఘటనలు కేవలం వ్యక్తిగత నేరాలుగానే కాక సమాజంలో మారుతున్న సంబంధాలను సూచిస్తున్నాయి.